ఏంది కృష్ణ ఈడ కూర్చున్నాడు? ఏదో బాధలో ఉన్నట్లున్నాడే. కృష్ణ నమస్తే. నమస్తే గణపతి, రా వచ్చి కూర్చో. ఏంది కృష్ణ నిన్ను చూసింటే చాలా బాధలో ఉన్నట్లున్నావు, ఏమైంది అసలుకి? ఏం లేదు గణపతి, మా అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు. కానీ మా వానికి బాగా నచ్చింది, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. నీకు నచ్చడం ఏంది కృష్ణ, నువ్వు చేసుకుంటున్నావా? నాకు నచ్చడం అంటే ఏంటి, కోడలుగా చేసుకోవాలి నాకు ఇష్టం అని చెప్తున్నాను. వాళ్ళకి మాకు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మళ్ళీ మాటలు లేనప్పుడు మనం ఎలా మాట్లాడే వాళ్ళ దగ్గరికి? అందుకే దిగులుగా ఉన్నాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దీనికే బాధపడుతున్నావు కృష్ణ? నాకు తెలిసిన ఒక పేరయ్య ఉన్నారు, అతను 100 సంబంధాలు చూసినాడు, కానీ ఇంతవరకు ఒక్కడు కూడా సెట్ కాలేదు. తన జీవిత లక్ష్యం కోసం ఒక్క పిల్లన్న చేసి చచ్చిపోవాలని ఆశంతో ఉన్నాడు. ఏమి అలాంటి వానికి మన కొడుకునిచ్చి ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? అదేలే కృష్ణ, నీ కొడుకేలే అలా ఇచ్చి అతనికి చెప్తేగిన పేరయ్యకి ఏమి ఏదో ఒక పెళ్లి చేసి పెడతాడు. సరే అప్పుడు నీ కొడుకు హ్యాపీ, నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. అవునా? ఆ పేరు ఎక్కడుంటాడు? నీకెందుకు కృష్ణ, నేను చూసుకుంటా కదా. ఒరే పెళ్లిళ్ళ పేరయ్యా, రా పేరయ్యా రా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏం పిలిచావు గణపతి? ఇతనే కృష్ణ అంటే, ఇతని కొడుకు గురించే సంబంధం చూడాలని నేను పిలిపించినాను. నమస్కారం అండి పేరయ్య గారు. నమస్కారం, నా పేరు పేరయ్య మాంగళ్యం. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? చెప్పండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? మూగదా, చౌటదా, కాళ్ళేందా, కాళ్ళున్నదా, ఏది కావాలన్నా మీకు నేను చూసి పెడతాను. లైన్ లో ఉండు, బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏంటి పేరయ్య, అందరు పింఛన్ తీసుకునే రెడీగా ఉండే అమ్మాయిని చూపిస్తున్నావు? అలా కాదండి, ఈ మధ్య పిల్లి కావాలంటారు, పిల్లి కనడానికి ఇష్టపడరు, పెంచడానికి ఇష్టపడరు. కాకపోతే అమ్మాయి మాత్రం బాగుండాలి, అద్భుతంగా ఉండాలి, నానా కోరికలన్నీ కోరేస్తున్నారండి. అందుకే ఇలాంటి అమ్మాయిలు కూడా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో నేను కంకణం కట్టుకుని కూర్చున్నానండి. మా అబ్బాయి ఆల్రెడీ ఒక అమ్మాయిని సెట్ చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి మాటలు లేవు. మీరైతే ఎలాగో సెట్ చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించాను. అదేంటి, మీరు నాకు ఫోటో చూపిస్తే నేను సెట్ చేయాలా? ఇది నా డిస్ట్రిక్ట్లో లేదండి, ఇదెలా కుదురుద్ది? పేరయ్య, మీకు సంభావన ఎంతైనా ఇస్తాను. ఆ సంబంధాన్ని ఎలాగైనా సెట్ చేసే మార్గం చూడయా, మాకు ఇదంతా చేసి పుణ్యం కట్టుకోయా. సంభావన? నా వృత్తికి ద్రోహం చేసే మాటలు చెప్తున్నారండి మీరు. ఓ పక్క బాధ అనిపిస్తాయి ఇలాంటి మాటలు మాట్లాడితే. సంభావన అంటున్నారు కదా, సరే మనసు చంపుకోనైనా ఈ పని చేస్తాను. చూసారా సార్, డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని?